కేస్లాపూర్ నాగోబా దేవుని దర్శించుకొని ఆశీస్సులు అందుకొని ఇప్పుడు కుగ్రామమైనటువంటి మన కేస్లాపూర్ గ్రామ మహిళా సంఘాలని జిల్లా సమాఖ్యని ఉద్దేశించి వారి యొక్క విలువైన సూచనలు మరియు అదేవిధంగా మీకు సంబంధించిన విషయాలు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గట్టి చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిన కోరుతున్నాను. ఈరోజు కేస్లాపూర్లో నాగోబా దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే మిశ్రమ వంశస్థులకు పోయినసారి మేము వచ్చినప్పుడే మాట ఇచ్చినాం, మా ప్రభుత్వం వస్తుంది. బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ తెలుసుకొని మీకు మేలు చేయాలన్న ఆలోచనతోటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి. వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మీ ఆడబిడ్డ, మీ ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ మంత్రి అయి మీలాగనే గూడాల నుంచి వచ్చిన సీతక్క కష్టపడి చదువుకొని కష్టాలన్నీ చూసి ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతోని అడవి బాట పట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు సీతక్క మీ ముందుంది. అదేవిధంగా వెడమో బొజ్జు మీకు తెలుసు, మీ పిల్లగాడు మీ మధ్యలోనే పెరిగిండు. మీ ఆదివాసీలు అందరూ ఆయల్లో నేను గుడికి వచ్చినప్పుడు మా వాడికి ఎమ్మెల్యే టికెట్ ఏంటి సార్ గెలిపించుకొచ్చుకునే బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడిగినరు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బొజ్జుకు మేము సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. మీరందరూ కూడా మీ వాడిని ఆశీర్వదించి ఇవాళ ఎమ్మెల్యేని చేసి ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు. ఇవాళ మీ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దత్తత తీసుకొని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రాంతంలో తాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీ ముందల పనిచేస్తుందని చెప్పి ఆయన మాట ఇచ్చినాం. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికి కూడా అండగా నిలబడడానికి గత 10 ఏళ్లల్లో మహాలక్ష్మి గ్రూపులు అంటే ఎక్కడున్నో తెలియని పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకి ఇచ్చిండ్రు. కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేసిరు. ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఆడపడుచులతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన ఏమున్నది, వాళ్ళ కష్టం ఏమున్నది, వాళ్ళ సూచన ఏమున్నది, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేదు. ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని, మీ చేతిలో నగదు ఉండాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు ఆత్మగౌరవంతో 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్వరూ టికెట్ అడగడానికే వీల్లేదని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఆ ఇళ్ళ దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే 4 నూర్లకు ఆ ఇళ్ళ సిలిండర్ ఉండే, ఆ ఇళ్ళ మీరు కట్టెల పొయ్యితో కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ 400 రూపాయలకు ఆయన ఇచ్చారు. కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా
ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పిండ్రు ఇల్లుని చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 1,00,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చొస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం ముఖ్యంగా సంఘాల కోసం మహాలక్ష్మి గ్రూపుల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు బ్యాంకుల లింకేజ్ కింద మన చీఫ్ సెక్రటరీ గారు కూడా శాంతికుమార్ గారు కూడా ఒక మహిళ మీ కష్టాలు తెలిసిన వారు నాకు సూచన చేశారు. మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం, అక్కడ సంఘాలు ఇవాళ 95 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి. మనం బ్యాంక్ లింకేజ్ కింద 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా అక్క ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చారు కాబట్టి 60 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని మీకోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందర ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే ఇవాళ గుడిలో 5 కోట్ల రూపాయలు గోపురాలకు కట్టిన వాటిని ప్రారంభించినాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి. అదేవిధంగా తాగునీటి కోసం అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి 7 కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు, మీకు ఇండ్లు ఇచ్చిండ్రు. భవిష్యత్తులో నగదు ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తానని తెలియజేస్తూ మీరందరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి, మన ప్రభుత్వం వచ్చింది, పేదోళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది. సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేసేటోళ్ళను ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.